ఇక్కడ ఒక వార్త ఉంది చూడండి. ఎమ్మెల్యే ఆదాయం రోజుకి 20 లక్షలు. ఉత్తర తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఆయన గల్లాపెట్టే నింపుతున్న ఇండస్ట్రియల్ వేస్టేజ్, రెవెన్యూ, పోలీస్, రవాణా అధికారుల సహకారం, ఇతర పార్టీల లీడర్లకు అందులో వాటాలు. అందుకే నోరు మీద పడిన నాయకులు, అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ టీం అంటూ ఒక ఎమ్మెల్యే ఆదాయం ఎంతనో చూడురి. మనము ఒక రైతు అనేటోడు నాకు తెలిసి ఒక 10 ఏళ్ళు కష్టపడితే కూడా, ఒక 10 ఏళ్ళు కష్టపడితే, 10 ఏళ్ళు చూసుకోరి, 10 ఏళ్ళు కష్టపడితే కూడా సంపాదించినంత డబ్బు ఒక ఎమ్మెల్యేకు ఒక్క రోజుకు వస్తుందట. ఒక రోజుకు వస్తుంది. పైగా కొంతమంది జీవితం మొత్తం కష్టపడ్డ వ్యవసాయం చేసిన రైతు 20 లక్షల రూపాయలు సంపాదించాడు. వీళ్ళు చూసుకోరు. ఇక సింగిల్ డేలా 20 లక్షల రూపాయలు ఆదాయం ఆర్జిస్తుందంటే ఇవన్నీ ఏమనాలి? మరి వాళ్ళకి ఎంత మంచి అవకాశం ఉన్నది అంటే నెలకు ఎంత చూసుకోరు. ఇక నెలకు ఎంత, సంవత్సరానికి ఎంత, ఉన్న 5 ఏళ్ళు ఎంత లెక్కేసుకోరు. ఇక దీన్ని ఎవడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, మరి ఆయనకి ఎంతగానో ఆదాయం ఎట్లా వస్తుంది, ఇండస్ట్రియల్ వేస్టేజ్ అయింది, ఆ వేస్టేజ్ ద్వారా ఆ ఎట్లా నిండుతుంది ఆయనకు, మరి ఎమ్మెల్యే ఎవరు తీద్దాం. అయితే దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ చూడండి, దగ్గర నెలకు ఒక 6 కోట్ల రూపాయల ఆదాయం అంటే చూడండి నెలకే. ఇది ఏ పేజీలో ఉంది? ఇది నెలకు 6 కోట్లు అంటే తీసుకోరు. ఇక 12 ఆరులు 72. సో సంవత్సరానికి ఒక 70 కోట్లు. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే రోజువారీ ఆదాయం సుమారు 20 లక్షలు. ఆయనకు ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం ఏం సమకూరడం లేదు. కానీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు సమకూరుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఎమ్మెల్యేకు వేస్టేజ్ తరలించే బిజినెస్ కూడా లేదని తెలిసింది. అయితే ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు స్పెషల్ ట్యాక్స్ విధించడం వల్లే సమకూరుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ట్యాక్స్ చెల్లించాకే ఆ ప్రాంతం నుంచి వెహికల్స్ బయటకు వెళ్లేందుకు లీడర్లు పర్మిషన్ ఇస్తారనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ఎవరైనా నిర్దేశించిన ట్యాక్స్ చెల్లించకపోతే ఆ వెహికల్ అక్కడి నుంచి బయటకు వెళ్ళనివరే టాక్. ఈ తతంగం మొత్తం సదరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికంగా ఉన్న పోలీసులు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా దీనిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. సగం ఎమ్మెల్యేకు, మిగతా సగం పంపకాలకట. ఎంత మంచిగా ఉంది చూడు దోపిడీ. నిత్యం వసూలు చేసే స్పెషల్ ట్యాక్స్లో ఎమ్మెల్యే న్యాయబద్ధంగా అన్ని పార్టీల రాజకీయ నేతలకు వాటాలు ఇస్తున్నారని ప్రచారం ఉంది. అలాగే ఆ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్పోర్టు స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల హోదాల మేరకు నగదును పంపించే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ ప్రాంతంలో పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు లేకుండా అంతా సాఫీగా జరుగుతుందని వినికిడి. ఆ దందాలో అందరికీ భాగస్వామ్యం ఉండడంతో ప్రశ్నించేవారే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ ఇక బ్రహ్మాండంగా అందరూ కలిసి దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మంచిగా అందరు నాయకులు కలిసి, అందరు అధికారులు కలిసి బ్రహ్మాండంగా రోజుకొక 20 లక్షల రూపాయలు వస్తుంటే హ్యాపీగా పంపకాలు వేసుకుంటారట. ఇక చూసిరు కదా, ఒక ఎమ్మెల్యేకు 20 లక్షల రూపాయలు ఒక రోజుకు ఆదాయం అంటే 6 కోట్ల రూపాయలని ఆయన అప్పనంగా ఏ కష్టం చేయకుండా ఆయన గల్లాపెట్టే నింపుకుంటా ఉన్నాడు. 6 కోట్లంటే ఈ 5 ఏళ్ళు లెక్కేసుకుంటే నిజంగా చూడండి ఎంత దారుణం అంటే ప్రతి సంవత్సరానికే 70 కోట్లు అంటే ఒక 350 కోట్లకు మనిషి ఎదుగుతాడు అన్నట్టు. ఒక ఎమ్మెల్యే అయితే, ఆ స్థాయి నాయకుడు అయితే ఒక 350 కోట్లు హ్యాపీగా వెనకేసుకోవచ్చు. అందరికి ఉన్నదా ఇట్లా అంటే అందరికి ఉండకపోవచ్చు, కానీ ఇది యావరేజ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లా కాకుండా ఇంకో రకంగా ఈయనకి ఇది ఉంటే ఇంకొకనికి ఇంకో రకంగా, ఓనికి రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఓనికి భూదందాలు ఉంటాయి, ఓనికి అక్రమాలు చేస్తాడు, ఇంకో ఇసుక దందా చేస్తాడు, ఇంకో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలు ఉన్నాయి కదా. ఎవరికి దోషిన మాఫియా వాడు చేస్తాడు. పేదోడు 10 రూపాయలు సంపాదించుకుందామంటే వాడి మీద ఎన్ని ఒత్తిడులు, ఎన్ని సమస్యలు, ఎన్ని రకాల ఇబ్బందులు. ఒకవేళ వాడు ఎన్నడన్నా ఒక రూపాయికి అక్కుర్తి పడితే కథమే ఇక అయిపోయిండే వాడిగా. పేదోడు బియ్యం తెచ్చుకొని ఇంటికి రేషన్ షాప్కించి కనీసం 10 కిలోలకి 5 కిలోలు అమ్ముకొని 4 రూపాయలు వెనకేసుకుంటే కూడా బియ్యం తింటురు, దొంగలు బియ్యం బుక్తురు, బియ్యంతో పైసలు చేసుకుంటారు, రేషన్ బియ్యాన్ని మొత్తం పందికొక్కులేక మెక్కుతారని చెప్పి పేదోని పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు కదా. మరి ఇట్లాంటి పందికొక్కులను ఎట్లా చేయాలో చెప్పుండ్రి. ఇప్పుడు మామూలుగా పంట పొలాల రైతులే చెప్పాలి. ఇది పంట పొలాలలో కానీ లేకపోతే మన ఏదైనా గోడౌన్లలో కానీ
బియ్యం బుక్కుతున్నాయనో లేకపోతే మక్కలు బుక్కుతున్నాయనో కందులు బుక్కుతున్నాయనో మనం ఏం చేస్తారు రైతులు వాటికి బోన్లు పెట్టి మరి చంపేస్తారు వీటిలకు ఎలకలకు పందికొక్కలకు సుందెలకలకు ఆ పప్పు ధాన్యాలు లేకపోతే ధాన్యం బుక్కిన పందికొక్కలనే చంపాలని చూసిన మనము మరి కోట్ల రూపాయలు ఇట్లా 100 కోట్ల రూపాయలు దోసుకుపోయే దొంగలని మరి ఏం పెట్టి చంపాలి ఒకసారి ఆలోచన చేసుకోర్రి దాని మీద ఉన్నంత కసి కోపం వీని మీద ఎందుకు రాదు మనకు పందికొక్కు మీదనే గంత కోపం వస్తుంది మనకు ఒక ఎలుక మీదనే గంత కోపం వస్తుంది అరే ఇది వడ్లు బుక్తుంది బియ్యం బుక్తుంది అని చెప్పి దాన్ని చంపాలని మందు పెట్టి మరీ ట్రై చేస్తాం పొద్దుందాకా దానికోసం కూర్చుంటాం ఇంకా మరి ఇట్లా పందికొక్కల కంటే దారుణంగా దున్నపోతుల్లాగా కోట్ల రూపాయలు ఇట్లా వెనకేసుకుంటున్నటువంటి ఈ దొంగలకు ఏ మందు పెట్టాల్సిన పని లేదా ఏం చేయాల్సిన పని లేదా ఏం అడగాల్సిన పని లేదా అడిగితే మా మీద విమర్శలు దాడులు మా మీద జరుగుతూ ఉంటాయి ఇక చెప్పి ఏం చెప్పాలి చెప్పండి ఇక్కడ ఇట్లాంటి దొరకబట్టాల్సిన బాధ్యత మనకు లేదా అడగొద్దా ఎవడు కూడా